ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ పద్మావత్యై నమః. హిందూ బంధువులారా, మనందరి జీవితంలో కూడా ఒక ప్రశ్న అనేది తరచుగా ఎదురవుతూ ఉంటుంది. మనం ఎంత సంపాదించినా, ఎన్ని విజయాలు సాధించినా కానీ మనసులో ఏదో ఒక చిన్న వెలితి అనేది చాలామందిలో ఉంటుంది. ఎందుకు అంటే వస్తువులు కానీ విజయాలు కానీ ఇచ్చే సంతోషం అనేది ఎప్పుడు కూడా కొద్దిసేపే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఏదో తెలియనటువంటి శూన్యం అయితే ఆవరిస్తూ ఉంటుంది. ఈ అంతులేని అసంతృప్తి అనే సుడిగుండం నుంచి మనం బయటపడే మార్గం లేదా అంటే, ఉన్నదాంతో తృప్తిగా బతకలేకపోయే ఈ మానసిక సంఘర్షణకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటే, మన శాస్త్రాలు పురాణాలు దీనికి ఒక స్పష్టమైనటువంటి సమాధానం అనేది ఇస్తున్నాయి. అదే సేవ. కేవలం సేవ కాదు, ఎలాంటి ప్రతిఫలం ఆశించని నిస్వార్థమైనటువంటి సేవ. ఆ నిస్వార్థ సేవకు అత్యున్నత రూపం ఏదైనా ఉంది అంటే అది జగన్మాతకు, కరుణామయికి, శ్రీల తల్లికి సేవ చేయటమే. ఆ తల్లి సేవలోనే శాశ్వతమైన అసలైన సంతోషం దాగి ఉందని చెప్పేసి మన పెద్దలు, పండితులు ఎప్పుడో చెప్పారు. ఈరోజు మనం ఆ మార్గం గురించి మాట్లాడుకుందాం. అలవేలు మంగమ్మ సేవలో నిజమైన సంతృప్తి, ఆనందం ఎలా లభిస్తాయి అన్నది మనం తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ అయితే ఇవ్వండి. మనమంతా బతికేది సంతోషం కోసమే కదా. మరి ఆ సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఖరీదైన వస్తువులోనా, పెద్ద పెద్ద పదవుల్లోనా, లేక సమాజంలో మనకు వచ్చేటువంటి గౌరవంలోనా? ఇవన్నీ ఉన్నా కూడా చక్రవర్తులు కానీ, కోటీశ్వరులు కానీ ఎందరో తమ జీవితంలో ప్రశాంతత లేదని వాపోయే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనం సంతోషాన్ని మన బయట ప్రపంచంలో వెతుకుతుంటున్నాం, కానీ నిజమైన సంతోషం అనేది బయట నుంచి వచ్చేది కాదు, అది మన లోపల నుంచి పుట్టేది అని తెలుసుకోవాలి. అదొక మానసికమైనటువంటి స్థితి. అది నిజానికి శాశ్వతమైన ఆనందం అనేది కోరికలు తీర్చుకోవడంలో ఉండదు, కోరికల నుంచి విడుదల, రిలీజ్ పొందడంలో ఉంటుంది అంటారు పెద్దలు. ఆ విడుదలకు, ఆ అంతర్గత ప్రశాంతతకు రాజమార్గమే అమ్మవారి సేవ. సేవాతత్వం సంతోషానికి మూలమవుతుంది. సేవ అంటే ఏదో పనిచేయడం కాదు, మనలోని నేను అనే అహంకారాన్ని వదిలిపెట్టి ఎలాంటి ఫలితం ఆశించకుండా ప్రేమతో, భక్తితో ఒక పనిలో లీనమవడమే అసలైనటువంటి సేవ. మన హిందూ ధర్మంలో సంతోషం అనే భావనకు చాలా ప్రాధాన్యత ఉంది. పతంజలి యోగ సూత్రాల్లో చెప్పిన నియమాల్లో సంతోష ఒకటి. సంతోషం అంటే ఉన్నదాని తృప్తిగా ఉండటం. మరి ఆ తృప్తి అనేది ఎలా వస్తుంది? నిరంతరం ఇంకా కావాలి, ఇంకా సాధించాలని పరుగులు పెట్టే మనసును నిలకడగా ఉంచడం ఎలా? దానికి ఒకటే మార్గం. మన దృష్టిని తీసుకోవడం నుంచి ఇవ్వడం వైపు మరల్చాలి. మన శక్తిని, సమయాన్ని, ప్రేమను మన కోసం కాకుండా ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసం అర్పించినప్పుడు మనసులోని చిన్న చిన్న కోరికలు, అసంతృప్తులు వాటంతట అవే కూడా సర్దుకుంటాయి. స్వార్థంతో చేసేటువంటి సేవ ఎప్పుడూ కూడా మన అహాన్ని పెంచుతుందని గుర్తుపెట్టుకోండి. కానీ నిస్వార్థంతో చేసేటువంటి మన సేవ మన అహాన్ని కరిగిస్తుంది. అహంకారం కలిగినప్పుడే ఆత్మస్వరూపం అనేది బయటపడుతుంది. ఆ ఆత్మస్వరూపమే సచ్చిత్ ఆనందము అంటారు. ఇక ఆ సేవనే జగజ్జననికి అంకితం చేస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఈ సకల సృష్టికి మూలమైనది ఆ తల్లికి, కరుణా సముద్రానికి, సంపదలకు అధినేత అయినటువంటి అమ్మవారికి మన వనరులను అర్పించినప్పుడు మన జీవితమే ఒక యజ్ఞంలాగా మారిపోతుంది. కలియుగంలో పద్మావతి అమ్మవారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం. ఆమె కేవలం డబ్బు ఇచ్చే దేవత కాదు, ధర్మబద్ధమైన సంపదను, మానసిక స్థైర్యాన్ని, ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించేటువంటి తల్లి. ఒక బిడ్డ తన తల్లికి సేవ చేసినప్పుడు ఎంత భద్రంగా, ఆనందంగా ఉంటుందో భక్తుడు కూడా జగన్మాత సేవలో అలాంటి పరిపూర్ణమైనటువంటి సంతృప్తిని, నిర్భయత్వాన్ని పొందుతాడని అంటారు. అమ్మవారి సేవలో సంతోషం ఎలా దొరుకుతుందో అర్థం చేసుకోవాలంటే మనము ఆ తల్లి కథను ఒకసారి గుర్తు చేసుకోవాలి. మన పురాణాల్లోంచి అమ్మవారి ఆవిర్భావం గురించి ఒక అద్భుతమైన గాథ ఉంది. పూర్వం త్రిమూర్తులను పరీక్షిస్తానంటూ కోపిష్టి అయినటువంటి భృగు మహర్షి వైకుంఠానికి వెళ్తాడు. అక్కడ యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు తన రాకను గుర్తించలేదు, గమనించలేదని చెప్పేసి ఆయన వక్షస్థలంపై తంతాడు. జగత్పాలకుడైన ఆ స్వామి ఏమాత్రం కోపగించుకోకుండా మహర్షి పాదం నొచ్చిందేమోనని చెప్పేసి దాన్ని ఒత్తడం మొదలు పెడతాడు. కానీ తాను నివాసం ఉండేటువంటి తన భర్త వక్షస్థలానికి జరిగినటువంటి అవమానాన్ని శ్రీ మహాలక్ష్మి సహించలేకపోతుంది. దాన్ని కేవలం భర్తకు జరిగిన అవమానంగా కాక స్త్రీమూర్తికే జరిగిన అగౌరవంగా భావిస్తుంది. ఆత్మాభిమానం దెబ్బతినడంతో ఆ తల్లి వైకుంఠాన్ని వీడి భూలోకానికి వచ్చేస్తుంది.
ఇక్కడికి వచ్చాక స్వర్ణముఖి నదీ తీరంలో ఒక పద్మ సరోవరాన్ని సృష్టించుకొని 12 ఏళ్ల పాటు ఘోరమైనటువంటి తపస్సు చేసింది. పురాణాలలో చెప్పిన ప్రకారం 13వ సంవత్సరంలో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శుక్లపక్ష పంచమి తిథి నాడు ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న శుభ సమయంలో ఆ పద్మ సరోవరంలోని ఒక బంగారు పద్మం నుంచి ఆ తల్లి తిరిగి ఆవిర్భవించింది. తామర పువ్వులో పద్మంలో పుట్టింది కాబట్టి కనుకనే ఆమెకు పద్మావతి అనే పేరు వచ్చింది. అదే సమయంలో యజ్ఞం కోసం భూమిని దున్నుతున్న ఆకాశరాజు మహారాజుకి ఆ చిన్నారి దొరికితే ఆయన తన సొంత బిడ్డలా పెంచుకుంటాడు. ఆ తర్వాత కథ మనకు తెలిసిందే. లక్ష్మీదేవిని వెతుకుంటూ భూలోకానికి శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడుగా వస్తారు. అలాగే పద్మావతిని చూసి ప్రేమించి వివాహం చేసుకుంటారు. ఇది తాత్వికమైనటువంటి విశ్లేషణ చెప్పుకోవాలంటే సేవ వెనుకున్నటువంటి రహస్యం ఏంటంటే, ఈ పురాణ గాథలో ఎంత లోతైన సందేశం దాగి ఉందో భృగు మహర్షి చర్య అనేది అహంకారానికి ప్రతీక అని చెప్పుకోవాలి. అక్కడ ఆ అహంకారం వల్లే సిరి సంపదలు కలకల్లాడేటువంటి వైకుంఠం కూడా తన శోభను కోల్పోయింది, వెలవెలబోయింది. లక్ష్మీదేవి వైకుంఠాన్ని వేయటం అనేది దేనికి సంకేతం అంటే, ఎక్కడైతే గౌరవం మర్యాద ఉండవో అక్కడ సంపద సంతోషం రెండూ నిలవవు అని చెప్పడానికే ఉద్దేశం అన్నమాట. పద్మావతిగా అమ్మవారి పుట్టుక అనేది మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని నేర్పుతుంది. ఆమె తనను తాను శుద్ధి చేసుకోవడానికి, తిరిగి తన సహజమైనటువంటి దివ్యత్వాన్ని పొందటానికి తపస్సు అనే మార్గాన్ని పద్మావతి ఎంచుకున్నది. ఇక్కడ తపస్సు అంటే ఏంటి? నిస్వార్థమైనటువంటి ఏకాగ్రతతో కూడినటువంటి సాధన. అది కూడా ఒక రకమైనటువంటి సేవే. తన ఆత్మకు తాను చేసుకునేటువంటి సేవ. జీవితంలో ఎదురయ్యేటువంటి అవమానాలు కానీ కష్టాల వల్ల కానీ మనసు గాయపడినప్పుడు దాన్ని శుద్ధి చేసుకోవడానికి సేవ భక్తి అనే మార్గాలే సరైనవి అని చెప్పేసి ఈ కథ మనకి చెప్తోంది. అమ్మవారికి సేవ చేయడం అంటే ఏంటి అంటే, కేవలం తిరుచానూరు వెళ్ళి ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయడం మాత్రమే అయితే కాదు. అది భక్తిలో ఒక భాగం మాత్రమే. అది తప్పు అని నేను అనటం లేదు, కానీ అది భక్తిలో ఒక భాగం మాత్రమే. అసలైన సేవ అంటే అమ్మవారి గుణాలను మన జీవితంలోకి తెచ్చుకోవడం. అమ్మ కరుణామయి కాబట్టి మనం కూడా ఇతరులపై కరుణ చూపాలి. అలాగే అమ్మ సంపదకు ప్రతీక కాబట్టి మనం కూడా న్యాయంగా సంపాదించింది ఆ సంపదను సమాజం శాంతి కోసం, సమాజం మంచి కోసం ఉపయోగించాలి. అమ్మ పవిత్రతకు చిహ్నం కాబట్టి మనం మనసును, మాటలను, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. మనం చేసే ప్రతి పనిని ఇది అమ్మవారి సేవ అనే భావంతో చేస్తే ఆ పని ఫలితం అనేది మనని బంధించదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్పినట్లు కర్మఫలం మీద ఆశ వదులుకోవడమే నిజమైనటువంటి యోగం అన్నమాట. అమ్మవారి సేవ అనే భావన మనలో ఈ కర్మఫల త్యాగాన్ని సహజంగానే నేర్పిస్తుంది. ఈ పనిని ఏం చేస్తున్నాను అనే అహంకారంతో పోయి అమ్మవారు నా చేత ఈ పని చేపిస్తున్నారు అనే వినయం అనేది మనకి వస్తుంది. అప్పుడు గెలుపు గర్వాన్ని ఇవ్వదు, ఓటమి బాధను కలిగించదు. ఈ సమతుల్య స్థితిని మనం సంతోషం అని అంటాము. ఆచరణాత్మక మార్గాలు సేవ మరియు సాధన గురించి చెప్పుకోవాలంటే, అమ్మవారి సేవ ద్వారా ఈ గొప్ప స్థితిని ఎలా పొందాలి అంటే, దీనికి మన పూర్వీకులు కొన్ని సులువైనటువంటి మార్గాలు, దారులు చూపించారు. ఒకటి నామస్మరణ. అమ్మవారి పేర్లను పద్మావతి, అలవేలు మంగ అని మనసులో నిరంతరం తలుచుకోవడం అన్నిటికంటే సులభమైనటువంటి సేవ. నామస్మరణ మనసును చెడు ఆలోచన వైపు మళ్లించకుండా చేసి దైవంపై దృష్టి అనేది నిలుపుతుంది. ఇది మనసును శుద్ధి చేసేటువంటి ఒక శక్తివంతమైనటువంటి సాధన అనుకోవాలి. ఇక రెండోది వచ్చేసరికి ఆలయ దర్శనం. తిరుచానూరు లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కేవలం ఒక ట్రిప్గా కాకుండా అక్కడ ఒక పవిత్రమైనటువంటి వాతావరణము, అక్కడ మంత్రాలు, వేలాది మంది భక్తుల సమూహము, ఇవన్నీ మనకు తెలియకుండానే ఒక సానుకూలమైనటువంటి ప్రభావాన్ని మన మీద చూపిస్తాయి. అందుకే కదా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ముందే పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి సాంప్రదాయం కూడా పెట్టారు. దీని అర్థం ఏంటంటే, పరమాత్మ అనుగ్రహం కావాలంటే ముందుగా ప్రకృతి స్వరూపమైనటువంటి మాత తల్లి కరుణను మనం పొందాలని. ఇక మూడోది బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం. కార్తీక మాసంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు లాంటి పండుగల్లో పాల్గొనడం, అమ్మవారి సేవలను చూడటం కూడా ఒక గొప్ప అనుభూతి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ గజవాహనంపై అమ్మవారిని చూస్తే సర్వశుభాలు కలుగుతాయని చెప్పేసి భక్తులు ప్రకారంగా నమ్ముతారు. ఈ ఉత్సవాలు కేవలం వేడుకలకు కావు, అవి దేవుడికి భక్తుడికి మధ్య బంధాన్ని బలపరిచేటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియలు అని అంటారు. ఇక నాలుగోది అన్నదానం మరియు జీవసేవ. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నట్లుగా ప్రతి జీవిలోనూ కూడా ఆ భగవంతుని చూసి సేవ చేయడం, ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి సేవ. మన దగ్గర ఉన్న సంపదను, సమయాన్ని ఇతరుల మంచి కోసం ఉపయోగించినప్పుడు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మన మీద ఉంటాయి. ఈ పనులన్నీ చేసేటప్పుడు నేను చేయిస్తున్నాను అనే అహంకారం మాత్రం రాకూడదు. ఎప్పుడూ కూడా అమ్మా నీ సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చావు, ధన్యుడిని అని చెప్పి కృతజ్ఞతా భావంతో ఉండాలి.
ఎందుకంటే కృతజ్ఞతే సంతోషానికి పునాది అంటారు. హిందూ బంధువులారా, మనం ఈరోజు ఏం తెలుసుకున్నాము అంటే నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి సంతోషం అనేది భౌతిక సంపదలోనో తాత్కాలికమైన విజయాల్లోనూ లేదు అని, అది మన లోపలే ఉంది. ఆ లోపలి ఆనందాన్ని మేల్కొల్పే అద్భుతమైన మార్గమే అమ్మవారి సేవ. సేవ అంటే మన అహాన్ని వదిలివేయడము, సేవ అంటే మన దృష్టిని నా నుంచి కాకుండా నీ వైపుకు అంటే భగవంతుని వైపుకు మళ్లించడం. పద్మావతి అమ్మవారి సేవ చేయడం అంటే కరుణ, పవిత్రత, ధర్మం, నిస్వార్థ ప్రేమ వంటి మంచి గుణాలను మన జీవితంలోకి ఆహ్వానించడమే. భౌతిక సంపదలు అవసరమే కాదన్ను, కానీ అవి గమ్యానికి చేసే సాధనాలే తప్ప గమ్యం మాత్రం కాదు అంటాను. ఆ సంపదనిచ్చే తల్లి కూడా అమ్మవారే. అయితే ఆమె ఇచ్చే అసలైన సంపద, నిజమైన ఐశ్వర్యం, ఎలాంటి పరిస్థితులైనా చెలించని ప్రశాంతమైన మనస్సు, అదే నిజమైన సంతోషం. అందుకే మనం రోజువారీ జీవితంలో ప్రతి పనిని కూడా ఒక సేవలా భావిద్దాం. మన కుటుంబ సభ్యులకు చేసే సహాయంలో, మన ఉద్యోగంలో, సమాజానికి చేసే సేవలో, అన్నింటిలో కూడా అందరిలో కూడా ఆ తల్లిని చూద్దాం. మన అహంకారాన్ని ఆ తల్లి పాదాల దగ్గర పెట్టి నిస్వార్థమైనటువంటి సేవలో ఆ దారిలోనే మనం నడుద్దాం. అప్పుడు మన హృదయాలు అసలైన సంతోషంతో, పరిపూర్ణమైన సంతృప్తితో నిండిపోతాయి. అదే మానవ జన్మకు సార్థకత, అదే అసలైనటువంటి ఐశ్వర్యం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వీడియో ముగించే ముందు మీ అందరికీ ఒక విజ్ఞప్తి. మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ ఇవ్వండి. ఇంకా వీడియో మీకు బాగుంది, నచ్చింది అనుకుంటే మాత్రం మీ స్నేహితులకు కానీ, మీ బంధువులకు కానీ, వాళ్ళందరికీ కూడా ఆ ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా షేర్ చేసి నాకు కోఆపరేట్ చేయండి. ధన్యవాదాలు.